అండి, ఈ రోజైతే మా చిన్నమ్మాయి ఊరికి వెళ్తుంది. మా చిన్నమ్మాయి అంటే నా కూతురు కాదండి, మా తమ్ముడు కూతురు, ఈ చిట్టి తల్లి అన్నమాట. ఈడ చూస్తున్నారు కదా, ఇంట్లో ఉంటే ఎంత సందడి సందడి, ఎంత అల్లరి అల్లరిగా చేస్తుందో. ఇప్పుడు తను ఊరికి వెళ్ళిపోతుంది. మనకైతే ఎక్కువ బోరింగ్ అన్నమాట. ఊరికి అంటే ఎక్కడికి లేదు, తన ఇంటికి తను వెళ్తుంది. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, అంటే తన ఇల్లే కదా, తన ఇంటికి తను వెళ్తుంది. ఇప్పుడైతే మనము బస్ స్టాప్ లో ఉన్నాము. ఇంకా మా బస్ రావడానికి చాలా టైం ఉంది. ఈ లోపల ఏం చేస్తామండి, కాసేపు మాట్లాడుకుంటూ అటు ఇటు కాలక్షేపం అన్నమాట. ఏ బస్ వస్తుంది, ఇంకా బస్సు కార్స్ ఇంకేమేమి వస్తుండే అని చూసుకుంటూ కాలక్షేపం చేసినాము. ఇంకా మా తమ్ముడు అయితే బస్ స్టాప్ లో నిలవది, ఇటు సైడ్ వస్తుంది అనేసి మమ్మల్ని అయితే అటు సైడ్ నిల్చుకోమన్నాడు. ఇంకా లాస్ట్ లో అయితే బస్సు అటు సైడే వచ్చింది. మళ్ళీ లగేజ్ తీసుకొని మేమైతే పరిగెత్తినాము, బస్ వచ్చేసింది అనేసి. ఇంకా ఈ బస్ వచ్చేసి చొప్ప ట్రావెల్స్ అన్నమాట, కొత్తగా వచ్చింది ఈ బస్. ఇక్కడైతే కొంచెం ప్రాబ్లం అన్నమాట. 2 లగేజ్ కోసమే ఈ కండక్టర్ వచ్చి కాస్త కొంచెం ర్యాష్ గా మాట్లాడినాడు. ఇంకా మా తమ్ముడు ఊరుకుంటాడా, తను కూడా కాస్త ర్యాష్ గానే మాట్లాడినాడు. ఇతనికైతే 0 రేటింగ్ ఇవ్వాలా, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటా అని. ఇంకా అమ్మ కూతురు అయితే బస్సులో ఎక్కేస్తున్నారు. నేనైతే కాస్త దూరంగా వచ్చేసాను, చాలా వెహికల్స్ అన్ని వస్తుంటాయి కాబట్టి. ఇంకా రోడ్ పైన ఉండకూడదు, సైడ్ కి వచ్చేసాను. ఇక్కడ చూసారా, చాలా సెంటిమెంట్ అన్నమాట. పాప చూడండి, అద్దం నుంచి హాయ్ చెప్తుంది, బాయ్ చెప్తుంది. ఇంకా బస్ అయితే బయలుదేరింది. ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరుతున్నాము బస్ తో పాటే. బస్ అయితే వెనకాలే ఉన్నింది, మేమైతే ఫాస్ట్ గా వెళ్ళిపోయినాము. ట్రాఫిక్ లో బస్ అయితే ఇరుక్కునింది. చూసారా, చొప్ప ట్రావెల్స్ అంట, ఇది కొత్తగా పెట్టారు. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. బండ్లు అయితే అలా అని దూసుకొని వెళ్ళిపోతుండాయి. చాలా అంటే చాలా ఫాస్ట్ గా వచ్చేసినాయి. ఇంకా మేము ఇంకా వీధిలోకి వచ్చేసినాము. నెక్స్ట్ డే మేమైతే స్కూల్కి వెళ్తున్నాము. మా చిన్నమ్మాయి ప్రోగ్రెస్ కార్డ్ వస్తుంది, యాన్యువల్ ఎగ్జామ్స్ రాసింది కదా, ప్రోగ్రెస్ కార్డ్ కోసము. తనకి భయపడాల్సిన అవసరం లేదు, తనైతే ఆల్రెడీ తెలుసు క్లాస్ ఫస్టే వస్తుంది. తన మీద తనకే కాన్ఫిడెంట్ అన్నమాట, నేను ఇన్ని పర్సెంటేజ్ తెచ్చుకుంటానని. ఇంకా స్కూల్కి వెళ్ళి తన టీచర్స్ తో మాట్లాడేసి వచ్చేసినాము. ఇంకా వాళ్ళ టీచర్స్ అయితే మంచిగానే చెప్పారు. తనకైతే 87-88% వచ్చిందన్నమాట. ఇప్పుడు తను అయితే ఫుల్ హ్యాపీ.